తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతూ ఉంది. 182 మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు మధ్యాహ్నం 1 గంట వరకు అయితే పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఆ ప్రక్రియ ముగియగానే ఫలితాలను ప్రకటిస్తారు. కరీంనగర్లో 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సింగాపూర్ పోలింగ్ కేంద్రంను అధికారులు గ్రీన్ స్టేషన్గా మార్చారు. పోలింగ్ కేంద్రంలో గ్రీన్ బెలూన్స్, గ్రీన్ మ్యాట్స్, అరటి ఆకులు, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తుది దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. హన్మకొండ జిల్లా ఓగ్లాపూర్లో టెంట్ల కిందే పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాత్రి చలికి సిబ్బంది అవస్థలు పడ్డారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే చాలా చోట్ల వసతుల లేమి కల్పిస్తోంది. ఒకవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో కొండలు గుట్టల మీద ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళ లోపల చైతన్యం కలిగి కొండలు గుట్టల మించి దిగి ఓటు వేసేందుకు వస్తుండగా వాళ్ళకు అక్కడ ఏర్పాట్లు చేశారు. కానీ చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల్లో వసతుల లేమి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, ఇది ఏజెన్సీ ప్రాంతం కూడా కాదు. హనుమకొండకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హనుమకొండ జిల్లా ఓగ్లాపూర్, దామెర మండలం ఓగ్లాపూర్కు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం. ఈ పోలింగ్ కేంద్రంలో కనీస వసతులు లేక కానీ టెంట్ల కిందనే పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఓటర్లు ఇక్కడ పోలింగ్ కోసం వచ్చినటువంటి సిబ్బంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనీస వసతులు లేక ఇక్కడ స్థానికులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడో కొండలో గుట్టలో ఉన్నటువంటి ప్రాంతం కాదు ఇది. హన్మకొండ సిటీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం. దీంట్లో ఓటు వేసేటువంటి వారు కూడా ఇక్కడ టెంట్ల కింద ఓటు వేస్తున్నారు కదా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం ఇబ్బంది లేదు, మంచిగానే ఉన్నది. చలి ఇవన్నీ ఇబ్బందులు కదా? ఏమి లేవు. ఓటు వేసావాను? వేసినా. ఈ విధంగా ఉన్నారు స్థానికులు, కొంతమంది ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ టెంట్ల కింద ఓటు నిర్వహణ కొనసాగుతుందిగా, పోలింగ్ ఏమైనా ఇబ్బంది ఉందా? ఇన్కన్వీనియంట్ ఉంది, వచ్చేసరికి కనుక బాగు చేస్తే బాగుంటుంది. ఏమి ఇన్కన్వీనియంట్ ఉంది ఇక్కడ? ఈ టెంట్ల కింద వేసుడు ఇబ్బందికరంగానే ఉన్నది. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? అది ప్రభుత్వం తీరది. మీరేం కోరుకుంటున్నారు? బాగుండాలి, ఓటింగ్ అనేది బాగుండాలి. ఒక్కొక్కరిని తీసుకొచ్చి చేయించడం కాకుండా కన్వీనియంట్గా ఉంటే బాగుంటుంది. ఈ మనం చూడవచ్చు, పోలింగ్ కేంద్రం సిబ్బంది కూడా టెంట్ల కింద చలికి ఇబ్బందులు పడుతున్నటువంటి, రాత్రి కనీసం సిబ్బంది ఉండేందుకు కూడా ఇక్కడ వసతులు లేవు. టెంట్ల కిందనే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి దృశ్యాలు. చలి కొట్టకుండా చలి కోట్లు ధరించి వాళ్ళు విధుల్లో పాల్గొన్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా పోలింగ్ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లోని గదుల్లో, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి గదుల్లో నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎలాంటి వసతులు లేకపోవడంతో కేవలం టెంట్ల కిందనే నిర్వహణ జరుగుతుంది. పోలింగ్ నిర్వహణ జరగడంతో